దర్శి నియోజకవర్గానికి బోసేపల్లె గత 20 ఏళ్ళ నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి దర్శిని కనిపెట్టుకొని ఇక్కడ మమ్మల్ని కనిపెట్టుకొని ఎంతో మేలు చేస్తున్నాడు. మాకు ఓడినా గెలిచినా మాకు అండగా ఉంటుండే 5 ఏళ్ళు. టీడీపీ తరఫున 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యే వచ్చి ఓడిపోయి మళ్ళీ ఇన్ఛార్జి కూడా లేకుండా వెళ్తున్నారు. ఇక్కడ జనాలకి ఈసారి లక్ష్మీ గారు ఓడిపోతే మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇన్ఛార్జి కూడా ఉండరు. ఇక్కడ బోసేపల్లి ఇక్కడే ఉంటాడు ఎన్ని టైము. సింగిల్ వస్తది, పందుల గుంపులుగా వస్తాయి. అది కూటమి నుంచి వస్తే వాళ్ళకి రేపు వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక తల ఒక పెత్తనం అయ్యి అదంతా గందరగోళం నడిమధ్యనే పెట్టిపోయింది. అది నేను చేయాలని వాళ్ళ వల్ల కాదు, నడిమధ్యనే జంపు. ఇప్పుడు నా నాయిల్లో పవన్ కళ్యాణ్కి ఇస్తే గలాస్ గుర్తుకైతే వేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సైకిల్కి ఇచ్చేసరికి వాళ్ళు కూడా వేయటంలా మానుకున్నారు, డ్రాప్ అయిపోయారు. మళ్ళీ మా గల్లాజ్కి ఇస్తే వాళ్ళు రైతు కొమ్మలు వేయటం లేదు కదా, వాళ్ళ సైకిల్కి ఇస్తే మేమెందుకు వేయాలనుకుంటున్నారు అందరూ. శివన్న వాళ్ళ నాన్న ముక్కొని వేసిన దగ్గర నుంచి ఆయన శివ గెలిచినప్పటి నుంచి దర్శన కనిపెట్టుకున్నాడు. ఓడినా గెలిచినా అందరికి అండగా ఉంటుండు. ఎప్పుడు ఎన్ని టైం పోయినా అందరికి పని చేస్తుండు. దర్శికి మాత్రం ఎవరు టీడీపీ వచ్చినా 5 రావటము, గెలిచినా గెలిపోయినా 5 ఏళ్ళకి జంపు కావటం, కొత్త వాళ్ళు రావటం, అది బస్ నుంచి అట్లనే జరుగుతుంది. 10 సార్లు ఇట్లా మారుతానే ఉంది. ఇక్కడ దర్శికి ఇన్ఛార్జి కూడా లేని టైము, ఇంకా అది అట్నే కలిసి వస్తుంటుంది.